నిన్న నాకు ఇంకా డేటా వచ్చింది చాలా, దాంట్లో చాలా మంది బీసీ మేధావులు ఫోన్ చేసి చెప్తున్నారు, క్రితంసారి కేసీఆర్ గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చినటువంటి బీసీ జనాభాకి ఇప్పుడు వచ్చినటువంటి బీసీ జనాభాకి 21 లక్షల మంది తేడా కనబడుతున్నది. మరి ఆ 21 లక్షల మందికి ఎందుకు అకౌంటబిలిటీ లేదు? క్రితంసారి సమగ్ర కుటుంబ సర్వేలో ఓసీల సంఖ్య చాలా తక్కువగా కనపడ్డది, ఈసారి ఓసీల సంఖ్య చాలా పెంచి కనబడుతున్నది. మరి దీంట్లో ఏంటి మతలబు? ఓన్లీ ఓసీల జనాభా పెరిగి బీసీల జనాభా తగ్గుతుందా, ఎస్సీల జనాభా తగ్గుతుందా, ఎస్టీల జనాభా తగ్గుతుందా అనేటటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ఈ డేటా మీద అనేక అనుమానాలు ఉన్నప్పటికీ మీరు చెప్పిన లెక్కలనే ఈ ఎన్నికల మందం ఆహ్వానించి మీరు చెప్పిన లెక్కల ప్రకారం ఎలక్షన్లకు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి వెళ్లవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే నెపం మళ్ళా మీరు ప్రజల మీద పెట్టి ఇచ్చే ఫలాలు ఇవ్వకుండా ఆపుతారు కాబట్టి ఇట్లా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఒక 15 రోజులు మళ్ళా ఒకసారి రివ్యూకి అవకాశం ఇవ్వాలి. ఎవరైతే ఎన్రోల్ కాలేదో వాళ్ళు ఎన్రోల్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. మేము రేపు పొద్దున అసెంబ్లీలో చర్చ పెట్టినారు, దాన్ని ఆహ్వానిస్తున్నాం. అసెంబ్లీలో ప్రభుత్వం ఇంకా ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో కూడా తప్పకుండా వేచి చూస్తాం. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ బీసీ ఉద్యమాలలో ఎన్నో సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి అందరి పెద్దల్ని కూడా కలుస్తాం. కృష్ణయ్య గారైనా, వి ప్రకాష్ గారైనా, ఇంకా అనేక మంది పెద్దలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. అందరితోని రేపు అసెంబ్లీ తర్వాత కూడా మళ్ళీ కలిసి సమాలోచన చేస్తాం. అల్టిమేట్ గా తెలంగాణలోని బీసీలకు సాధికారత వచ్చేంత వరకు, రాజకీయాల్లో మనకు దక్కాల్సిన వాటా మనకు దక్కేంత వరకు పోరాటం ఆగదు. జాగృతి ఈ పోరాటంలో ముందుంటదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. చూడండి బ్రదర్, బీసీల ఇష్యూల్లో రాజకీయాలు తగదు, ఎస్సీల వర్గీకరణలో కూడా రాజకీయాలు తగదు. ఎందుకంటే 30 ఏండ్ల నుంచి అనేక మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసి, మాదిగలు పోరాటాలు చేసి, ఆత్మాహుతులు చేసుకొని తెలంగాణ ఉద్యమంలో మనం ఎంత బీభత్సంగా యుద్ధం చేసినామో ఎంఆర్పీఎస్ సంస్థ ద్వారా కూడా అట్లా యుద్ధం చేసింది. సరే, ఇవాళ మందకృష్ణ మాదిగ గారు బీజేపీతో ఉన్నారా ఇంకోరితో ఉన్నారా అన్నది పక్కన పెడితే ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి మాదిగలకు న్యాయం జరగాలని ఆనాడు వర్గీకరణ కోసం అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి మేము పంపడం జరిగింది. ఇప్పటికి కూడా మేము అదే మాటకు కట్టుబడి ఉన్నాం. తీర్మానం చేసి పంపడం అన్నది ఆనాడు ప్రభుత్వం చేసింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ముందట ఉన్నది వాళ్ళు అమలు చేసేటటువంటి ఆస్కారం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టులో పాజిటివ్ తీర్పు వచ్చింది. మరి అమలు చేయాలని చెప్పి, యథాతథంగా తీర్పు అమలు చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంట్లో రాజకీయాలు దయచేసి చేయొద్దండి. బీసీలకు సంబంధించి కూడా మీరు జనాభా లెక్కలు తక్కువ చేసి చూపించేటటువంటి చిల్లర మల్లర ప్రయత్నాలు దయచేసి మానుకొని సమగ్రంగా బీసీలకు న్యాయం జరిగే విధంగా చేయాలని కోరుతున్నాం. 2011 క్యాస్ట్ సెన్సస్ ప్రకారంగా చూసుకుంటే ఓసీలకు 15% ఇంక్రీజ్ అయింది, ఎస్సీలకు సంబంధించి 17 అట్లనే ఉంది. మీరు చెప్పినట్టుగా పారదర్శకత లేదని అంటున్నారా? ఒకవైపు మంత్రి మాత్రం 15వ తేదీలోపల స్థానిక సంస్థల ఎన్నికలకు పోదామంటున్నారు. నేనేమంటున్నా బ్రదర్ అంటే, సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు అంటే ఇది అథెంటిక్ లెక్కలని చెప్తలేను, చాలా మంది మేధావులు నాతో షేర్ చేసిన డేటా నేను చెప్తున్నా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.